హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి అయితే అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్ నుంచి అయితే వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగాయి. డేట్ చూసుకున్నట్టయితే 6/5/2024 అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ స్ట్రీమ్, అలాగే డిప్లొమా, అలాగే గ్రాడ్యుయేషన్ జనరల్ స్ట్రీమ్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. ఇంజనీరింగ్ డిగ్రీలో చూసుకున్నట్టయితే అప్రెంటిస్కి టోటల్ 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి చూసుకున్నట్టయితే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే 30 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్టయితే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 10 వేకెన్సీస్, సివిల్ ఇంజనీరింగ్ 2 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 5 వేకెన్సీస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెప్పాం కదా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ డిప్లొమా అయితే చేసి ఉండాలి, 3 years డిప్లొమా. దీంట్లో వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్లో 15 వేకెన్సీస్, అలాగే మెకానికల్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి 6 వేకెన్సీస్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి 5 వేకెన్సీస్, సివిల్ ఇంజనీరింగ్ 1 వేకెన్సీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 4, అలాగే కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ వచ్చేసరికి 2 వేకెన్సీస్, ఫార్మసీ వచ్చేసరికి 1 అండ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసరికి 1. టోటల్ డిప్లొమా అప్రెంటిస్ వచ్చేసరికి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నార్మల్ డిగ్రీ చేసిన వాళ్ళకైతే జనరల్ స్ట్రీమ్ డిగ్రీ అప్రెంటిస్ వచ్చేసరికి బీకామ్ చూసుకున్నట్టయితే 10 వేకెన్సీస్, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో 10 వేకెన్సీస్, బీఎస్సీ కెమిస్ట్రీ 1, అలాగే బీఎస్సీ కంప్యూటర్ వచ్చేసరికి 4 వేకెన్సీస్. టోటల్ ఇందులో వచ్చేసరికి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 3 చూసుకున్నట్టయితే 124 వేకెన్సీస్ అయితే ఉండటం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నాం కదా, మీరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ అయితే ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. డిప్లొమా మీద అప్లై చేసుకున్నట్టయితే డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే డిగ్రీ మీద అయితే డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. స్టైఫండ్ అయితే ఉంటుంది మీకు మంత్లీ సర్టెన్ స్టైఫండ్ అనేసి. హౌ టు అప్లై చూసుకున్నట్టయితే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూ మీట్ ద నోటిఫికేషన్ క్రైటీరియా మే వాక్ ఇన్ యాజ్ పర్ గివెన్ డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ మెన్షన్ బిలో. చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ వచ్చేసరికి వాకిన్ డేట్ అంటే ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు నో రిటన్ ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏమి ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే 23/5/2024 అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. మార్నింగ్ 9 o'clock AM అయితే రిపోర్ట్ చేయాలి. అలాగే డిప్లొమా అండ్ డిగ్రీ చేసిన వాళ్ళైతే 24/5/2024 అయితే చేయాలి. అలాగే రిపోర్టింగ్ టైం వచ్చేసరికి 9 o'clock AM. వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హైదరాబాద్లోని అవియానిక్ డివిజన్ బాలనగర్లో అయితే ఉంటుంది. డాక్యుమెంట్ రిక్వైర్డ్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఆధార్ కార్డ్, SSC 10th మార్క్స్ లిస్ట్, అలాగే డిప్లొమా ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ మార్క్ షీట్ ఆల్ సెమిస్టర్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ డిప్లొమా అయితే ఒరిజినల్ అయితే ఉండాలి. రిజర్వేషన్ అయితే SC ST OBCలో ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి రిజర్వేషన్ కోసం. డాక్యుమెంట్స్ ఫర్ సబ్మిషన్ వచ్చేసరికి 1 set of ఫోటో కాపీ, జెరాక్స్ కాపీ ఆఫ్ ఆల్ అబౌవ్ సర్టిఫికేట్స్ అయితే అన్నీ పైన సర్టిఫికేట్స్ అన్నీ ఒక సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీ అయితే ఉండాలి ఇవన్నీ. అలాగే ఫొటోస్ ఉండాలి, 2 passport size ఫొటోస్ అయితే ఉండాలి. ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.